నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలంలో మొదలైన పల్లెపల్లెకు రితీష్ అన్న పాదయాత్ర టీడీపీ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు బద్వేల్ మండలం జోగిరెడ్డిపల్లె నుంచి మొదలైంది. ఈ పాదయాత్రలో జోగిరెడ్డిపల్లె చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజలు భారీగా తరలివచ్చారు. గజమాలలతో పూల వర్షాలు కురిపించారు. ఈ పాదయాత్ర గురించి మన HN9 కడప ఇన్ఛార్జి వివరణ కోరగా మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ మాట్లాడుతూ పాదయాత్రలో భాగంగా తిరిగిన ఆయా గ్రామాల్లో ప్రజల నుండి వచ్చిన స్పందన తెలియజేశారు. ఇదే తరుణంలో టీడీపీ యువ నాయకుడు రితీష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, శ్మశానాలు కూడా కబ్జా చేశారని ధ్వజమెత్తారు. ఈ పాదయాత్ర ఈ రోజు అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం వరకు కొనసాగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఎలా జరిగింది పాదయాత్ర? బ్రహ్మాండంగా బాగా జరిగింది. ప్రతి చోట కూడా ప్రజలు కానీ వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి అడుగుతున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే మేము పాదయాత్ర మొదలుపెట్టాం. ఎక్కడికి పోయినా కూడా డ్రైనేజ్ అయితేమి, రోడ్లు అయితేమి, నీటి సమస్యలు అయితేమి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొస్తున్నారు. తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిస్థితి. ఎంతవరకు వెళ్తారు మేడం? మా రిటర్న్ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడ క్లోజ్ అయింది? ఇప్పుడు అట్లూరు మండలం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అట్లూరు మండలం ఎంటర్ అవుతాం ఎర్రబల్లి కాడ. ఈరోజు నైట్ ఆల్ట్ బాలరెడ్డి దగ్గర ఎస్ వెంకటాపురం. గ్రామాల ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు మీకు? సమస్యలు ఎక్కువ. రోడ్లు మీరున్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీ ఫాదర్ ఉన్నప్పుడు వేసినమ్మ ఇప్పటి వరకు ఈ రోడ్లు కూడా అని దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నారు. రైతు సమస్యలు, నీటి సమస్యలు ఇవన్నీ కూడా, డ్రైనేజీ, రోడ్స్. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు పొద్దున్నే రైతన్న పడిన కష్టం చూశాను. ఈరోజు బద్వేల్ ప్రాంతంలో రైతులు పడే కష్ట నష్టాలు, యువకులు పడే కష్టాలు, ఇవన్నీ నాకు వచ్చే ఇక్కడ ప్రతి గ్రామంలో తెలుసుకొని ఇవన్నీ నా అనుభవాలు. మంచి తెలుసుకున్నా, చెడు తెలుసుకున్నా, ఇక్కడ ప్రజలు పడే ఇబ్బందులు తెలుసుకున్నా. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలుగంగా ప్రాజెక్ట్ ఉంది, కానీ ఈ ప్రాంతం ఎండిపోయేదానికి ఈ వైసీపీ నాయకులు అవునా కాదా? ఈరోజు మనం ఈ నాయకులకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక్కటే చెప్తున్నా, మనం ఇక్కడ అందరం కలిసి కట్టుగా ఈరోజు ప్రజా తీర్పులో, ప్రజా కోర్టు అంటారు, మనందరం ఎలక్షన్ లో ఈ వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలని, వాళ్ళ మెజార్టీలు తిప్పికొట్టాలని నేను అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు నిరుద్యోగంగా యువకులు అన్నదమ్ములందరూ మిగిలిపోయారు. ఈ కారణం ఏంటి? ఇక్కడ పరిశ్రమలు తేవాలా, ఇక్కడ ఉన్న రైతన్నలు కష్టాలు పోవాలి. ఈ ప్రాజెక్ట్ లో ఈ రోజు చూస్తే ఇక్కడ తెలుగంగ కాలువతో ఇక్కడ నీళ్లు లేవు, పిల్ల కాలువ లేవు. మరియు ఈ రోజు శాంక్షన్ చేసిన జోగిరెడ్డిపల్లెకి రోడ్డు పెడితే మెటల్ రోడ్డు ఈ రోజు వరకు పూర్తి చేయలే. 5 సంవత్సరాలు అయింది. పల్లెల్లో చూస్తే డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. శ్మశాన వాటికలు కూడా కబ్జాలు చేస్తున్నారు. భూ అక్రమాలు, వీళ్ళందరూ ఇక్కడ భూములు కూడా లేవు. వీధి లైట్లు వేసే పరిస్థితి లేదు. గ్రామ సర్పంచులు గెలిపించుకున్నారు, కానీ సచివాలయాలు ఊరికే మీ సేవాల కేంద్రాలు తప్ప ఏ పనికిమాల పని తప్ప ఏ పనికి పనికి రావట్లేదు. ఈ రోజు మీరందరు గమనించాలా. నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఈ కుటుంబం మీకోసం మీ అందరి ముందరికి వచ్చింది. మా ఆత్మగౌరవం కోసం మీ అందరి కోసం వస్తుంది. చిన్న సాయం కాదు, సాయం అడుగుతున్నాం చేతులెత్తి. ఈ రోజు ఇక్కడ నిలబెట్టుకున్న అభ్యర్థి ఉన్నాడు. మనందరం రోజుల కోసం కష్టపడాలా, గెలిపించుకోవాలా. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటారని నేను అందరినీ కోరుకుంటున్నా.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.